సార్ ఓఆర్ఆర్ ప్రపోజల్ తెచ్చినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ దానికన్నా ముందే డిస్కషన్ జరిగింది అనుకుంటా. సో చాలామంది ఏంటంటే అంత దూరం ఎవరు వెళ్తారు అని చెప్పి చాలా డిస్కషన్ జరిగింది. దాని మీద షటైర్లు అయితే ఆ రోజుల్లోనే ఎరిగాయి. కానీ అదే ఈరోజు ఆ ఓఆర్ఆర్ఏ హైదరాబాద్కి ఒక గుండెకాయ లాంటి ప్రాంతమే అయిపోయింది. అది కూడా సరిపోక ఈరోజు ట్రిపుల్ ఆర్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అంటే ఆ రోజు ఓఆర్ఆర్ ప్లానింగ్ తీసుకుని వచ్చేప్పుడు ఎలా ఉంది? ఈరోజు ఓఆర్ఆర్ చూస్తుంటే ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూముల రేట్లు చూస్తుంటే కానీ డెవలప్మెంట్ భారతదేశానికి మొత్తం ఉన్నటువంటి భూభాగము కేవలము 82 కోట్ల ఎకరాలు మాత్రమే లక్ష్మణ్. 82 కోట్ల ఎకరాలు అంతే. దాన్ని డివైడ్ కనుక చేసుకుంటే కనుక పోతే నీకు పట్టణవాసాలకి ఇంత, గ్రేజింగ్ ల్యాండ్స్ ఇంత, అగ్రికల్చర్కి ఇంత, సంగతి సంవత్సరం డివిజన్ వేరే. మరి అంత చెడు జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భూభాగం అయితే పెరగదుగా. ఇదే 82 కోట్ల ఎకరాల భూమి అనేటువంటిది నీకు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఉంది. అప్పుడు పాపులేషన్ 36 కోట్లు, ఇప్పుడు పాపులేషన్ 140 కోట్లు. అడ్జస్ట్మెంట్ ఎట్ట చేస్తావు నువ్వు? ఇండస్ట్రీస్కి వదిలేయాలి, నేషనల్ హైవేస్కి, రోడ్వేస్కి వదిలేయాలి, గ్రేజింగ్ ల్యాండ్స్కి వదిలేయాలి, ఫారెస్ట్ ఏరియాని టచ్ చేయకూడదు. మైనింగ్ అనేటువంటిది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. మరి నీకు పెరిగేటువంటి జనాలని అకామిడేట్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు హై రైజ్ బిల్డింగ్స్ ఒకటే కట్టాలి. నాకు ఇండిపెండెంట్గా కావాలంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. అందుకని నేను ఐడిపిఎల్ని గురించి, హెచ్ఎంటీని గురించి ఎందుకు చెప్పాను అనేసి అంటే దీనికే రీజన్. అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎస్సెట్, అది ప్రజల ఎస్సెట్. అది మనం కట్టేటువంటి ఒక 100 రూపాయల పన్నుల్లో 10 రూపాయలు తీసి పక్కన పెట్టి ఐడిపిఎల్ లాంటివి పెట్టారు. అది గవర్నమెంట్కి సంబంధించింది, నీకు నాకు సంబంధించింది. ఇప్పుడు నీకు నాకు హౌసింగ్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాను నేను. తప్పేం లేదుగా. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి వాటితోటి హైదరాబాద్ని కంపేర్ చేసుకోవద్దు. హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తామని చెప్పేవారని కనుక అంటే మటుకు నిరాహార దీక్షలు చేయాల్సిందే మనం. అంతే. హైదరాబాద్కి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అప్పుడప్పుడు మనకి హెవీగా వాటర్ పడ్డప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంటుంది. కారణం ఏంటంటే బ్యాడ్ ప్లానింగ్. అది బాగా హెవీగా రెయిన్ వచ్చినప్పుడు ఒకసారి మనం కూడా చూస్తుంటాము, నవ్వుకుంటుంటాము. ఇమీడియట్గా ఏదో చర్యలు అంటారు, 10 లక్షలు డబ్బులు అంటారు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది కావాలి. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది నీకు అనేసి అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండి కోఆర్డినేషన్ ఉంటేనే వస్తుంది. కానీ మూసీ నది డెవలప్మెంట్ చేస్తాము, దాని ప్రక్షాళన చేస్తాము, టూరిజం పరంగా డెవలప్ చేస్తాము. ఈ మాట నేను గత 30 సంవత్సరాలుగా అంటున్నాను. నేను చెయ్యరయ్యా. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో విదేశాలు పోయినప్పుడు అక్కడ ఇక్కడ చూస్తారు. ఇప్పుడు వెనిస్ లాంటి ప్రదేశాలు కానీ చూశారనుకోండి, ఇళ్ల మధ్యన బోట్లు వేసుకొని తిరుగుతుంటారు కాబట్టి అప్పుడు మనం మూసీ నది కూడా అట్లా చేయాలంటారు. కానీ ఒకటి ఏదో లండన్లో చూసి వచ్చేదను థేమ్స్ రివర్ పక్కన మహారాణి గారు ఉంటున్నారు కదా, దీన్ని కూడా అట్లా చేద్దామని చెప్పి చూస్తారు అంటారు. ఒక స్టేట్మెంట్ ఇస్తారే కానీ దానికి నిధులు ఎలకేట్ చేయరు, ఏమీ చేయరు. అది మూసీ రివర్ అనేటువంటిది ఇప్పుడు ఎట్లా తయారైంది? అది మూసీ రివర్ అనేటువంటిది ట్యాంక్ బండ్ అనేటువంటిది మురికి కాలువల కిందనో మురికి గుంటల కింద తయారైపోయింది. కానీ ఒకప్పుడు నిజాం కాలంలో హైదరాబాద్ పాపులేషన్ ఎంత? నిజాం కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు అంతే, అంతకంటే ఎక్కువ లేదు. అది టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఆ 10 సంవత్సరాల్లో వాళ్ళు తీసుకొచ్చిన పాలసీలు, వాళ్ళు తీసుకొచ్చిన ఫ్లైఓవర్స్, రోడ్స్ డెవలప్మెంట్, ఇవన్నీ మనం ఒకసారి చూసామంటే హైదరాబాద్ ఎంతవరకు డెవలప్మెంట్ అయింది. సో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అదే పాలసీలు కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఈ పాలసీలు ఏవి కంటిన్యూ అవుతుంది, ఏవి వాళ్ళు డ్రాప్ చేసే అవకాశం? టీఆర్ఎస్ వాళ్ళ పాపం ఎస్పెషల్లీ ఈ ఎల్బీ నగర్ దగ్గర కానీ అక్కడ కానీ ఫ్లైఓవర్స్ ఇవన్నీ దాదాపు అదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేసింది కాదు, హెచ్ఎండిఏ చేసింది కాదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. అది మన నితిన్ గడ్కరీ గారు ఏంటంటే నేషనల్ హైవేస్ మీద పోయాయని వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళు చేశారు. గట్టిగా ఎంటబడి తెచ్చుకున్నారు వీళ్ళు, అది వాళ్ళ గొప్పతనం. హెచ్ఎండిఏ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు పెట్టి వాళ్ళు ఫ్లైఓవర్లు కట్టారు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఏ పాలసీలు అయితే తీసుకుందో అందులో లోపాలు ఏదైనా ఉంటే కనుక సరిచేసి కొత్త గవర్నమెంట్ అనేది కంటిన్యూ చేస్తుంది. ఎస్పెషల్లీ 111 జీవోకి సంబంధించింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు జీవో నెంబర్ 67, 69 తీసుకొచ్చి దాన్ని తీసి చెత్తపొట్లు వేసాను అన్నాడు కదా. అది కుదరదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి మనం రాసిచ్చాము. ఈ ప్రాంతాన్ని మేము ప్రొటెక్ట్ చేస్తాము, ఇక్కడ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కానీ, జనావాసాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, కమర్షియల్ కాంప్లెక్సెస్ రావు అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ అష్యూరెన్స్ని మనం కనుక తీసేసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోవాలి. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అది అందుకని 111 జీవోని గురించి జనాలు అనవసరంగా అదే విధంగా డిస్కస్ చేసుకుంటారు, కానీ దాని గురించి డిస్కస్ చేయకండి, వేస్ట్ ఆఫ్ టైం. అది రేవంత్ రెడ్డి గారు మన మధ్య ఒక మాట కూడా అన్నారు. గత 20 సంవత్సరాల క్రితమే ఆయన ఒక విల్లాస్ కట్టి మార్కెటింగ్ చేశారు. రియల్ ఎస్టేట్లో అపూర్వమైన అనుభవం ఉంది. హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలో నా దగ్గర ఉన్నంత
ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. సో దానికి ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తాం, ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా ఒక అభివృద్ధిలో పదంలో తీసుకుని వెళ్తామని చెప్పి కూడా అన్నారు. సో రియల్ ఎస్టేట్ మీద ఆయనకున్న అవగాహన ఏంటో, ఆయన చేసిన ప్రాజెక్టులు ఎంతో గత 20 సంవత్సరాల క్రితమే మీరు చూశారు. సో ఎలా ఉండబోతుంది సార్ కొత్త గవర్నమెంట్ పాలసీలు కావచ్చు బాగానే ఉంటుంది. వాళ్ళు తీసుకు, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రశ్న ఇంకేం అనాల్సిన పని లేదు, నువ్వు దాన్ని ప్రశ్నని సాగదీయాల్సిన పని లేదు. రావటమే 2 డెసిషన్లు తీసుకున్నారు. ఒకటి ఫార్మాసిటీ విషయంలో డెసిషన్ తీసుకున్నారు, మెట్రో రూట్ మ్యాప్ చేంజ్. సో దీనివల్ల రియల్ ఎస్టేట్ మీద ఎంతవరకు నెగిటివ్ పడింది అంటారు? దాని మీద నెగిటివ్ అంటే ఏం పడదు, పాజిటివే పడుతుంది. నెగిటివ్ ఎట్ట పడుతుంది? ఎవరికి నష్టం ఎవరికి లాభం? లాభం నష్టం ఎందుకు ఉంటుంది నీకు? పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసినప్పుడు నీకు ఒక 10 అడుగులు చోటు పోయిందనుకో నీకు నష్టమే, కానీ అది నీకు నష్టం కూడా ఏం కాదు, ఉత్తపుణ్యానికి ఇస్తున్నారా ఏంది? అంతకుముందు నువ్వు 2 అంతస్తులు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే నీ ల్యాండ్ పోయినందుకు 4 అంతస్తులు కట్టుకోమంటున్నారు. కానీ మెట్రో లైన్ ఇంకేం కావాలి? ఆ చుట్టుపక్కల భూముల రేట్లు విపరీతంగా పెరుగుతాయి కదా. పెరుగుతాయి. ఇంకోటి ఈరోజు ఒక మాస్ ట్రాన్స్పోర్టేషన్ కదబ్బా, అవసరమైతే చేవెళ్ళ దాకా మెట్రో వచ్చే అవకాశం ఉంది అని ఒక మాట కూడా ఈరోజు అన్నారు. మరీ టూ మచ్లే కానీ చేవల దాకా అక్కర్లేదు. కానీ స్వయాన సీఎం గారు అన్న మాట ఇది. ఏదో అంటూ ఉంటారు ఇట్టండి అని, నమ్మబాకండి ఇట్టండి అని. నేను చాలా చూశాను కానీ గత 40 సంవత్సరాల్లో మియాపూర్ దగ్గర నుంచి పటాం చెరువు బస్ స్టాండ్ దాటిన తర్వాత మెట్రో కనుక ఎండ్ అయితే గవర్నమెంట్ కనుక తలుచుకుంటే 2-3 ఏళ్లలో చేసేయచ్చు. నాగోలు దగ్గర నుంచి ఎల్బీ నగర్ వరకు కలిపారనుకోండి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎల్బీ నగర్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు, తర్వాత రామోజీ ఫిలిం సిటీ వరకు కనుక ఎక్స్పాండ్ కనుక చేస్తే దట్ ఇస్ మోర్ దాన్ సఫిషియంట్. ఇప్పుడు రాయదుర్గం వరకు ఉన్నటువంటి దాన్ని అదే కంటిన్యూ చేస్తారా లేకపోతే సపరేట్గా చేస్తారా అనేది మనం వేచి చూడాలి. ఇందులో ఏమవుతుందంటే 20% దాకా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, 30% ఏమో స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్ కింద, మెట్రో కార్పొరేషన్ కింద పెట్టుకుంటారు. మిగిలింది 50% అనేటువంటిది వాళ్ళు లోన్స్ తీసుకొని 35 ఏళ్ళు 30 సంవత్సరాలకి టికెట్లు వసూలు చేసుకుంటారు. టెక్నో ఎకానమిక్ వైబిలిటీ ఉంటుంది, రూపాయి వడ్డీ గిట్టుబాటు అయితే చాలు వాళ్ళకి, అంతకంటే ఎక్కువ ఉండదు. మరి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 20% ఏంది అంటే ల్యాండ్ ఎక్విజిషన్. అది వీలైనంత వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ నుంచి పోయేటట్టు చూస్తారనమాట. చూసినప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ కూడా తక్కువ పడుతుంది, దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో చూస్తారు. నేను ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలకు కూడాను. మీరు 50 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కనుక కొనుక్కుంటే 50 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయమని అడగండి. లేదండి గవర్నమెంట్ కాస్ట్, గవర్నమెంట్ కార్డ్ అండి, అదండి ఇదండి, ఈ వేషాలన్నీ కుదరవు. 50 లక్షలకు కొనుక్కుంటే నీ 50 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయించు. దాంతో ఏమవుతుందంటే బ్లాక్ మనీ ప్రాబ్లం అనేది చాలా వరకు పోతుంది. ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్ళి ల్యాండ్స్లో పెడతారు. వాళ్ళే ముడ్డు కింద వేసి కూర్చుంటారు. సామాన్య మానవుడికి 200 గజాల చోటు కావాలంటే దొరకదు, ఇల్లు కట్టాలంటే దొరకదు, అంతా కూడా బ్లాక్ మనీ. ఇప్పుడు రోడ్ నెంబర్ 36 ఉంది, గజం 2 లక్షల రూపాయలు అన్న సంగతి కేసీఆర్ గారికి తెలుసు, జైలుకు పోతున్నాయంటే కవితకి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, రామోజీరావుకి తెలుసు, మరి మన సీఎం గారికి కూడా తెలుసు. ఎందుకు మార్చరు వీళ్ళు? రిజిస్ట్రేషన్ కాస్ట్ ఏమో 10,000 పెడితే మార్కెట్ వాల్యూ ఏమో 2 లక్షలు అంటివి, మిగిలిన 1,90,000 నేను బ్లాక్ మనీలో కట్టాలా? ఈ దరిద్రం ఏంటంటావు చెప్పు. అసలు రియల్ ఎస్టేట్ మీద వచ్చే ఇన్కమ్ ఎంత సార్ గవర్నమెంట్కి? ట్యాక్సెస్ రూపంలో దాంట్లో రియల్ ఎస్టేట్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ అంటే ఏదో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒక్కటే చూడబాక, 5% జిఎస్టీ చూడాలి, లేదా 1% జిఎస్టీ చూడాలి, 28% సిమెంట్ మీద స్టీల్ మీద ఉంటుంది, ఈ కింద వేసే టైల్స్ మీద కూడా 28% ఉంటుంది. అన్నీ కనుక కలుపుకుంటే ఇంచుమించుగా కట్టేటువంటి ఇన్కమ్ ట్యాక్స్తో సహా కనుక కలుపుకుంటే ఇంచుమించుగా 45% అనేది ట్యాక్స్ రూపంలో ఉంటుంది. నువ్వు 100 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ పెట్టి కనుక కొనుక్కున్నావంటే అందులో 45 రూపాయలు ట్యాక్స్ ఉంటుంది. ఇది న్యాయమా ధర్మమా అనేది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం మనం. కానీ మన దగ్గర ఒక్క చోటే కదా, అన్ని చోట్ల అలానే ఉంది. దేశం మొత్తానికి అంతే ఉంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలని చెప్పి మోడీ గారు అదే పనిగా డబ్బా కొట్టి చెప్తాడు. మరి ఇల్లు కట్టుకోవడానికి నీకు సిమెంట్ కావాలి, దాని మీద 28% జిఎస్టీ, స్టీల్ కనుక కొనుక్కుంటే 28% జిఎస్టీ. ఇక్కడ కూడా జనాలు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి బాగా. టీఎంటీ బార్లని, స్టీల్ అని, అయ్యని ఇయ్యని, ఆహా నేను దాంతోనే కడతాను, వేరే దాంతో దేంతో కడతానని చెప్పి దిక్కుమాలిన అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా. వైజాగ్ స్టీల్ నువ్వు 1 టన్ను కనుక కొంటే ఇంచుమించుగా 79,000 ఉంటుంది. ఈ స్టీల్ అనేటువంటిది 69,000 ఉంటుంది. మరి 10,000 తేడా ఎందుకు వచ్చింది నీకు అంటే ఇది సెకండ్ రేట్ స్టీల్. ఇది రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాడు నీతిగా నిజాయితీగా పద్ధతిగా చేసేటువంటి వాడు ఎవడు కూడాను ఇది ఉండవు.